సో మీరు రెండు ట్రైలర్స్ గమనించారు కదా, ఎక్కువగా మనకి ఫ్రెండ్షిప్ బేస్ మీద ఈ సినిమా ఉంటుందని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. పృథ్వీరాజ్ గారిది అండ్ ప్రభాస్ గారిది, దేవా అండ్ వరదరాజ్ అన్నారు. దేవా వరద ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఫ్రెండ్షిప్. సో ఈ వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి కాన్ఫ్లిక్టే సినిమానా? మీకేం అర్థమైంది? అలాగే అనిపిస్తుంది. అంటే ఫ్రెండ్షిప్ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉండొచ్చు, దానికి సంబంధించిన మూవీ అని అనిపిస్తుంది మనకి. ఇప్పటివరకు చూసిన ట్రైలర్లో చూసింది. అంటే ఇప్పుడు బాహుబలిలో కట్టప్ప లాగా దీంట్లో కట్టప్ప దేవా అనుకోవచ్చా? దేవా అంటే సారీ వరదరాజ్ అన్నారు, పృథ్వీరాజ్ అన్నారు, అలా ఏమన్నా అంటే సెకండ్ పార్ట్ ఉంది కదా. సో ఆ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఇతను ఏమన్నా రివర్స్ అవుతాడు అట్లా అనుకోవచ్చా? లేదు, అసలు మనం బాహుబలికి దీనికి ఏం కంపారిజన్ అంటే క్యారెక్టర్ పరంగా చెప్తున్నాను. ఉండొచ్చేమో అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంటాయి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, మీకేం అర్థమైంది? సెకండ్ పార్ట్ అంటున్నారు, సెకండ్ పార్ట్ లో కూడా మీరు కంటిన్యూషన్ ఉన్నారా? లేదు, నాది ఫస్ట్ పార్ట్ లోనే అయిపోతుంది. సో క్లైమాక్స్ ఇలా ఉండొచ్చేమని చెప్పేసి చాలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్, ఆయన ట్విస్ట్ ఇస్తారు క్యారెక్టర్లో, అది ఫస్ట్ పార్ట్ ఎండింగ్ క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? యాక్ట్ చేశారు కదా. లేదు, యాక్ట్ చేసినట్టే మన పార్ట్ వరకు యాక్ట్ చేస్తాం, మనకు అసలు ఏమి దాని గురించి ఐడియా ఉండదు. ఇన్ఫర్మేషన్ ఎంతవరకు చెప్తే అంతే చేయడం మన పని అంతే. స్టోరీ ఎవరికి కూడా తెలియదు. నాకు తెలిసి అయితే చాలా మందికి ఎంతోమంది క్యారెక్టర్స్ చేశారు కదా, వాళ్ళందరూ కూడా స్టోరీ గురించి తెలియదు. వాళ్ళ పార్ట్ వరకే వాళ్ళు చేసి వెళ్ళిపోవడం అంతే. ఓకే, సో ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉందా అని? అబ్సల్యూట్లీ ఉండదని నాకు ఐడియా అండి, అసలు ఉండదు. షూర్ ఫర్ దట్, షూర్ అబౌట్ దట్. దేర్ ఈస్ నో అబ్సల్యూట్ లింక్ ఇన్ దట్. అది డిఫరెంట్. ఆల్రెడీ 2 పార్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు సలార్ డిఫరెంట్, దీనికి ఆల్రెడీ 2 పార్ట్స్ ఉన్నాయి. సో దానికి దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది టోటలీ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ స్టోరీ మేకింగ్, అంతా కూడా డిఫరెంట్. ఒక్క చిన్న హింట్ లింక్ కూడా అసలు ఏముండదు. ఎందుకు ఉండాలి? అసలు ఉండే అవసరం కూడా లేదు. ఎందుకు ఉండాలి అసలు? అంటే సోషల్ మీడియాలో రకరకాలుగా రాకీ బాయ్ వస్తాడు, రాకీ బాయ్ ఎంట్రీ ఇస్తాడని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ ఏదైతే కేజీఎఫ్ ప్రపంచంలోకి ప్రభాస్ వస్తాడు అని చెప్పేసి, లేకపోతే ప్రభాస్ ప్రపంచంలోకి రాకీ బాయ్ వస్తాడు, ఇలా రకరకాలుగా లింక్ ఉంటుంది 2 వరల్డ్స్కి అని చెప్పేసి రకరకాలుగా. సో మీరు యాక్ట్ చేశారు కాబట్టి మీకు అలా ఏమైనా అనిపించిందా సెట్స్లో, ఆన్ సెట్స్లో? ఏం లేదు, అస్సలు అనిపించలేదు. నాకు తెలిసి తీయాలి అట్లాంటిది ఏం లేదు. సో లింక్ ఉండదు, ఇది ఒక ఫ్రెష్ మూవీ అంతే. ఓకే, సో ఇంకొక విషయం చెప్పాలంటే ముఖ్యంగా ప్రభాస్ గారి వాయిస్ ఫస్ట్ దాంట్లో పెద్ద పెద్ద గోడలు కట్టేది, లోపల నుంచి ఎవరు బయటికి వెళ్తారని కాదు, బయట నుంచి ఎవరో లోపలికి వస్తారని డైలాగ్ చెప్తాడు ఆయన. సో వాయిస్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది గతంలో ప్రభాస్ గారి వాయిస్కి దీంట్లో వాయిస్కి. అంటే బాడీ లాంగ్వేజ్ పరంగా కూడా చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడు ప్రశాంత్ నీల్ గారు. అసలు సెకండ్ ట్రైలర్లో చూసాం కదా మనం, ప్రభాస్ గారి అసలు ఆయన వాయిసే పెద్ద అసెట్. వాయిస్ వింటే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి సెకండ్ ట్రైలర్లో ఇంకా పవర్ఫుల్గా ఉంది. మనకు ఆ సీరియస్నెస్ తర్వాత సంబంధించిన వాయిస్ కూడా చాలా బాగుంది. సో నాకు తెలిసి అంటే ప్రభాస్ సార్కి ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత వచ్చిన మేజర్ హిట్ అవుతుంది, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా కాన్ఫిడెన్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువగా క్యారెక్టర్స్ కనిపించాయి అన్న ట్రైలర్లో. ఫస్ట్ ట్రైలర్లో కానీ సెకండ్ ట్రైలర్లో చూసుకుంటే ఆ ఖాన్ సారు, ఆ ప్రపంచం, దాంట్లో ఉండే క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు బాండింగు, ఆ రాజ్యంలో కుర్చీ కోసం జరిగే ఫైట్, ఇదే ఎక్కువగా చూపించారు. 2 ట్రైలర్స్ కూడా మెయిన్ కథాంశం అదే చూపించారు. మెయిన్లీ హైలైట్ అయిందంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ క్యారెక్టర్. ఇంకా హీరోయిన్ సంగతి, అసలు హీరోయిన్ గారు ఫస్ట్ ట్రైలర్లో ఉన్నారు, సెకండ్ ట్రైలర్లో ఉన్నారు, కానీ జస్ట్ ఒక షార్ట్లో కనిపించారు అంతే. అసలు హీరోయిన్ గారు ఉంటారు ఈ సినిమాలో? క్యారెక్టరే ఉంటుందా? ఎలాంటిది క్యారెక్టర్? ఉంటారు కదా, హీరోయిన్ ఉన్నారు, శృతి హాసన్ గారు ఉన్నారు, అంటే ఆమెది కూడా ఉండొచ్చు. మరి ఎంతవరకు ఉంటుందని మనకు కూడా ఐడియా లేదు. అంటే స్టోరీ పరంగా వాళ్ళు స్టోరీ తగ్గట్టుగా వాళ్ళు మీరు యాక్ట్ చేసినటువంటి సీన్స్లో శృతి హాసన్ గారు ఉన్నారా? లేరు, నేను యాక్ట్ చేసిన దాంట్లో లేరు, కానీ నేను చూశాను. అంటే ఆ సెట్స్లో వాళ్ళ షూట్ అయ్యేటప్పుడు మాత్రం నేను ఉన్నాను, కానీ నాకు సంబంధించి ఏం లేదు. నేను వాళ్ళకి సంబంధించిన దాంట్లో లేదు. కొంతమంది రిపోర్టర్ క్యారెక్టర్ అంటున్నారు, రకరకాలుగా బయటది ఏముందన్న రకరకాల మాట్లాడుకుంటారు, మీకు తెలిసిందే కదా. సో లేదండి, తెలియదు అలాంటివి, నాకైతే ఏం ఐడియా లేదు. ఓకే, ఆ క్యారెక్టర్ మాత్రం మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అయ్యే ఉంటుంది కదా షూర్గా. ఓకే ఓకే, సో మీకు ఫైనల్గా ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ గారితో కానీ లేకపోతే ప్రభాస్ గారితో కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్, మంచి మెమరీస్ అంటే ఏం చెప్తారు? నేనున్న కొద్ది రోజులు
షూట్లో ఉన్నది ప్రతిదీ నాకు మెమరీ అండి, లైఫ్ టైం మెమరీ, అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ అది, ఫస్ట్ ఎక్స్పీరియన్సే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. తర్వాత ఈ ట్రైలర్లో నా డైలాగ్ రావడము అదొక అదృష్టంగా భావిస్తున్నాను నేను. వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇలాంటి దొరకడం నాకు అదృష్టం అంతే. ఓకే. సో సెట్స్లో ప్రభాస్ గారు ఎలా ఉంటారు అసలు? అంటే యాక్షన్ చెప్పక ముందు ఎలా ఉంటారు, యాక్షన్ చెప్పిన తర్వాత ఎలా ఉంటారు? అంటే మీరు గమనిస్తుంటారు కదా సెట్స్లో. అంటే సెట్స్ యాక్షన్ చెప్పకముందు నార్మల్గా తన పని ఏదో కామ్గా ఉంటారు అంతే, పెద్ద హడావిడి ఉండదు, ఏముండదు, చాలా కూల్ అండ్ కామ్గా ఉంటారు. యాక్షన్ చెప్పినప్పుడే టోటల్గా ఒక ఉగ్ర రూపం కనిపిస్తుంది మనకి, టోటల్ డిఫరెంట్ పర్సన్ కనిపిస్తారు. నేను చూసినంత వరకు టోటల్ డిఫరెంట్. మనం అంటే చూసి ఆశ్చర్యపోవాల్సిందే, అట్లా ఉంటుంది. చాలా నేర్చుకోవచ్చు మనం కూడా ఆయన చూసి సెట్స్లో ఉంటాయి. మీరు ఆబ్వియస్లీ సార్ ఇప్పుడు ప్రభాస్ గారిది 21 years ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, ఇన్ని మూవీస్, సూపర్ హిట్ మూవీస్, అసలు ఎక్సలెంట్ మూవీస్. మనం ఆయన దగ్గర నిలబడితే చాలు, ఆ వైబ్స్ వస్తే చాలు మనకి, దాంట్లో ఎంతో పవర్ ఉంటుంది మనకి, మనం ఎంతో నేర్చేసుకుంటాం. సో మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా, లేకపోతే అంటే సీన్ సంబంధించినప్పుడు ఏమైనా గబుక్కర్ ఏమన్నా కొంచెం అటు ఇటు? లేదు అంటే యాక్చువల్గా సీన్ ఫాస్ట్గా అయిపోయింది, టకాటక్ తీసేసేయడం అయిపోయింది, పెద్దగా టైం తీసుకోవడము అటు వెనకాల ముందు అట్లా ఏం కాలేదు. ఒక 2 takesలో అయిపోయింది సీన్. మాట్లాడేంత స్పేస్ లేదు ఆయనతో, అంత స్పేస్ లేదు. ఎందుకంటే ఆయనకు నాకు కొంత డిస్టెన్స్ ఉంటుంది, ఆయన సపరేట్గా ఉంటుంది, నాకు సపరేట్ ఉంటుంది, కాబట్టి అంత స్కోప్ లేదు అక్కడ. కానీ 2 takesలో ఓకే అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది ఈ సీన్, కాబట్టి అంత స్కోప్ లేకుండే. ఓకే. సో ప్రశాంత్ నీల్ గారు ఎట్లా, ఆయన ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఆర్టిస్ట్కి? అంటే నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని, చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా ఆ క్యారెక్టర్, ఆ రోల్, ఒక చిన్న డైలాగ్ ఉన్నా సరే దానికి ఫస్ట్ ప్రాపర్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రిపేర్ చేయిస్తారు మనల్ని. నన్ను కూర్చోబెట్టి ఆ డైలాగ్ చెప్పించి వాళ్ళతో ఫస్ట్ యాక్ట్ చేయించి చూసుకొని, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఓకే అయిన తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ సార్ కూర్చోబెట్టి చూసి ఆ డైలాగ్ కరెక్ట్ చెప్తున్నాను లేదా, ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉందా లేదా చూసిన తర్వాత ఓకే అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్తారు అక్కడికి. సో ఆ షార్ట్ తీసుకున్నప్పుడు కూడా అదే కేర్ ఉంటుంది అనమాట, దగ్గరకు వచ్చి మరీ నాకు చెప్పి సజెషన్స్ ఇచ్చి వెళ్ళేవారు. దట్ వాజ్ అంటే అంత బాగుంటారని నేను అనుకోలేదు, అంటే అంత కూల్ అండ్ కంఫర్టబుల్గా ఉంటారని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు చాలా భయం ఉండే నాకు. అంటే ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడంలో వెరీ కూల్గా ఉంటారు ఆయన, చాలా మంచిగా, వాళ్ళ నుంచి అవుట్పుట్ రాబట్టుకునే విషయంలో చాలా మంచిగా. అంటే నాకు అట్లా ఉంటారా డైరెక్టర్స్ అని నాకు తెలియదు. ఇలా డైరెక్టర్స్ ఇట్లా జోవియల్గా కూల్గా, అంటే అపార్ట్ ఫ్రమ్ ది షూటింగ్ హీల్ బి వెరీ జోవియల్. మేము చూసాం కదా, చాలా జోవియల్గా ఉంటారు, అందరితో ఆడుతూ ఉంటారు, అసలు జాలీవెల్గా ఉంటారు. మళ్ళీ ఈ సెట్ వచ్చేసరికి, షూట్ వచ్చేసరికి, షార్ట్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా మమ్మల్ని ప్రిపేర్ చేస్తారు బాగా. అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే ఎక్సలెంట్, ఏడీస్ ఉన్నారన్నమాట, ఎక్సలెంట్ టీమ్. అసలు మమ్మల్ని ఆ రకంగా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ షార్ట్ వరకు కరెక్ట్ సెట్ చేసి పెట్టేస్తారు మమ్మల్ని, అంత పర్ఫెక్ట్ టీమ్. ఓకే. చాలా చాలా బాగుంటుంది. ప్రభాస్ గారు కూడా ఆర్టిస్ట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు సెట్స్లో, చిన్న ఆర్టిస్ట్కి అయినా పెద్ద అబ్సల్యూట్గా. అంటే ఇప్పుడు నేనున్నాను, నా షార్ట్ ఉంది, నా షార్ట్ నువ్వెంత అనేది ఉంటుంది కదా, నా షార్ట్కి అదే ఇంపార్టెన్స్ ఇచ్చి, అదే నాకు స్పేస్ ఇచ్చి, నాకు టైం ఇచ్చి, నన్ను కంఫర్టబుల్గా చేసే షార్ట్ తీసుకున్నారు ప్రభాస్ గారు కూడా. నేను చెప్పేటప్పుడు వెయిట్ చేసి, ఒకసారి 2 సార్లు ఏమైనా మిస్టేక్ అయినా కూడా సార్ వెయిట్ చేసి చేయడము, కూల్గా కామ్గా, అది ఆయన గొప్పతనం అది. ఓకే. సో అంటే ఇంకొక విషయం ఏంటంటే అన్న, ప్రభాస్ గారు బాహుబలి తర్వాత, బాహుబలి 2 ఎప్పుడైతే తీశారో దాని తర్వాత ఆ రికార్డ్స్ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. సో సలార్ 2 partsతో, లేకపోతే ఈ పార్ట్తోనే, లేకపోతే సలార్ సెకండ్ పార్ట్తో అయినా సరే, సో ఓవరాల్గా సలార్ ఫ్రాంచైజ్తో బాహుబలి 2 ఫ్రాంచైజ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ని మళ్ళీ ప్రభాస్ గారు బ్రేక్ చేస్తారు అనుకోవచ్చా? అంటే ఆ స్పాన్ ఉన్నటువంటి మూవీ, అది అంత స్టామినా ఉన్నటువంటి మూవీ అనుకోవచ్చా? 100% గ్యారంటీ అది, 100%. బాహుబలి రికార్డ్స్ కానీ ఇప్పటికున్న రికార్డ్స్ అన్నీ కూడా ఈ సలార్తో అన్ని తుడుచుకుపెట్టిపోతాయని నా కాన్ఫిడెన్స్. మీరు చూడండి, అసలు థియేటర్స్కి వెళ్తే అసలు నాకు తెలిసి ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అసలు విజిల్స్తో పోతుంది, అన్నీ అసలు మనకు వినిపించవు, అంత ఆ రేంజ్లో ఉంది, అది సూపర్ ఉంది. సో ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా చేద్దాము. ఏంటంటే నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, సో మీరు స్వతహాగానే బాడీ బిల్డర్ అని చెప్పేసి తెలుస్తుంది.
సో ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒక హీరో ఇట్లా ఫైట్ చేస్తారు కదా, ఆ ఫైట్ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అనేది చెప్పండి. ఓకే. సో స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఒక అంటే ఆయనకంటూ ఒక యూనిక్నెస్ ఉంటుంది. అంటే ఆడుతూ పాడుతూ కొట్టినట్టు అనిపిస్తుంది మనకి. కష్టపడి చాలా పవర్ఫుల్గా కష్టపడి కొట్టినట్టు ఉండదు. ఆడుతూ పాడుతూ ఫట్ మనం కొట్టేస్తే వాడు పడిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. రామ్ చరణ్ గారు బేసికల్గా మంచి బాడీ ఉన్న మనిషి. ఆ ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్ వస్తుంది అదే రకంగా. సో కొట్టేటప్పుడు మనకు పవర్ కనిపిస్తుంది. తారక్ గారు అయితే వేరే లెవెల్ ఇంకా సార్ని. అంటే మాస్గా ఉంటుంది అన్నమాట. మాస్ కొట్టుడు ఒక మనకి స్టార్టింగ్ నుండి ఫస్ట్ నుండి చూస్తున్నాం మనము ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ కూడా. సో కొడితే మాస్ కొట్టుడే ఉంటుంది అన్నమాట. అల్లు అర్జున్ గారు స్టైలిష్ ఆయన కొట్టుడు కూడా స్టైలిష్లో కొడతాడు. ఓకే. మహేష్ బాబు గారు సాఫ్ట్గా అనిపిస్తుంది మనకి, కానీ దెబ్బ పడితే వాడు లేవడు ఇంకా. చూడడానికి మనిషి సాఫ్ట్గా అనిపిస్తాడు, ఏముంది అనుకోవచ్చు. ఆ కొట్టాడంటే వాడు ఇంకా మళ్ళీ లేవడం అన్నమాట. అట్లా ఉంటుంది. ఓకే. సో ప్రభాస్ గారు, మైటీ ప్రభాస్ గారిని ఫస్ట్ అసలు ఒక విలన్ డెన్లో ఒకటి ఫస్ట్ అడుగు పెడితేనే చాలా వాడికి పడిపోతుంది. ప్రభాస్ గారు అసలు ఎంట్రీ ఇస్తేనే పడిపోతుంది వాడికి. తర్వాత వాయిస్ ఒక డైలాగ్ చెప్తే వాడికి సగం చచ్చిపోతాడు. ఇక కొడితే మాత్రం వాడు ఉంటాడు ఇంకా.